శతాబ్దాల క్రితం ఇరాన్ నుంచి దిగుమతైన ఎడారి ఫలం దానిమ్మ. స్పష్టమైన అవగాహనతో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే దానిమ్మ సులువైన పంట. రంగు, రూపు, రుచితో వినియోగదారులను ఔరా అనిపించడమే కాదు, ధర పరంగానూ రైతును అబ్బురపరుస్తుంది. సైజును బట్టి కేజీ 50 నుంచి 250 రూపాయలు అమ్మే దానిమ్మ తోటల పెంపకం, నిత్య పర్యవేక్షణ ద్వారానే సేద్యం సాధ్యమే. ఇటీవల ప్రకృతి, సేంద్రియ విధానాల్లో తెగుళ్ల నివారణ సులువు కావడం వల్ల అనంతపురం జిల్లాలో దానిమ్మ సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతోంది. జిల్లాలోని ఎర్ర నేలలు, ఎడారి వాతావరణం అనుకూలత వల్ల అనంత దానిమ్మకు విదేశాల్లో సైతం డిమాండ్ హెచ్చుతుంది. తదనుగుణంగా అనంత రైతులు అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ సహజ పద్ధతుల్లో దానిమ్మ తోటలను పెంచుతున్నారు. వారిలో ఆదర్శప్రాయుడు ఇన్కమ్ ట్యాక్స్ మాజీ చీఫ్ కమిషనర్ నరసింహప్ప. ఇంతకీ వాళ్ల దానిమ్మ తోటలు ఎలా ఉన్నాయి, ఆయనేం ఎరువులేసి పండిస్తున్నారో రైతు రథంలో చూద్దాం రండి. కమ్మిన కరువు, అడుగంటిన భూగర్భ జలాలు, గిట్టుబాటు ధరలేని సాంప్రదాయ సేద్యంతో వలసబాట పట్టిన అనంత రైతులెందరో. అదే సమయంలో ప్రతికూలతలనే సానుకూలంగా మలచుకుని పండ్ల తోటలతో లక్షలు గడిస్తోన్న ఆదర్శ రైతులు కొందరు. ఆ జాబితాలో ముందుండే వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ మాజీ కమిషనర్ నరసింహప్ప. కరువు కోరల్లో చిక్కిన అనంతపురం జిల్లా రైతన్నలకు మార్గనిర్దేశం చేయాలనే సదుద్దేశ్యంతో భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఎడారి పంటైన దానిమ్మను ఎంచుకున్నారు. వైరస్, బ్యాక్టీరియా వంటి తెగుళ్లు విపరీతంగా సోకే ప్రమాదం ఉన్నా దానిమ్మ సాగు గురించి సమగ్రంగా తెలుసుకుని ముందడుగు వేశారాయన. 2009లో ఉద్యోగ విరమణ అనంతరం స్వగ్రామం నార్సింపల్లిలోని 26 ఎకరాలను సాగు యోగ్యంగా మార్చారు. 2011 నుంచి దానిమ్మను మహారాష్ట్రకు దీటుగా ఉత్పత్తి చేస్తున్నారు. సాంప్రదాయ పద్ధతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సమగ్ర యాజమాన్యంతో దానిమ్మ సాగులో పట్టు సాధించారు. గరిష్టంగా ఎకరాకు 12 నుంచి 15 టన్నుల దిగుబడిని తీస్తున్నారు. హీనపక్షంగా కేజీ 40 రూపాయల ధర పలికిన ఖర్చులు పోను ఎకరాకు 3 లక్షల దాకా లాభాలను ఆర్జిస్తున్నారు నరసింహప్ప. బగువ రకం దానిమ్మ సాగులో ఆది నుంచి అవలంబిస్తోన్న మెరుగైన యాజమాన్య విధానాలే నరసింహప్ప లాభాలకు మూలమన్నది రైతులు గ్రహించాల్సిన విషయం. నీరు, భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా 26 ఎకరాల్లో లోపాలను సవరించుకున్నారు. ఫ్లోరైడ్ కారకాల్లేకుండా శుద్ధి చేసిన నీటిని దానిమ్మ చెట్లకు నేరుగా అందించేలా రాయితీ డ్రిప్ పైప్లను పరిచారు. ఎకరాకు 450 మొక్కల చొప్పున అధిక సాంద్రత పద్ధతిలో చెట్లను నాటారు. పశు వ్యర్థాలు, జీవామృతం, వేస్ట్ డీకంపోజర్ పంపిణీతో పండు నాణ్యత పెరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వేపపిండి, పల్లి చెక్క, ఆముదం పిండి, ఆకు కషాయాలతో చెట్ల రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ చీడపీడలను తరిమేశారు. అలాగే కొమ్మ కత్తిరింపులు, పిచ్చకారీలో యాంత్రీకరణను వాడుకోవడం ద్వారా పెట్టుబడులు తగ్గించుకుంటూ అధిక లాభాలను గడిస్తున్నారు నరసింహప్ప. అలాంటి ఆదర్శ రైతుతో దానిమ్మ సాగు అనుభవాలపై మా రైతు రథం ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి. విశాలమైన ఈ అనంతపురం జిల్లాలో ఈరోజు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు, వ్యవసాయానికి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారంతో ఈరోజు అనంతపురం జిల్లాలో ఎగుమతి రకాలను వ్యవసాయంలో తీసుకొచ్చిన అనేక మంది రైతులు ఈరోజు వ్యవసాయంలో ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బత్తలపల్లి మండలం నార్సింపల్లిలోని నరసింహప్ప వ్యవసాయ క్షేత్రంలో మనం ఉన్నాము. ఈరోజు ఈ ఏదైతే మహారాష్ట్ర తరహాకి దీటైన రీతిలో అనంతపురం జిల్లాలో ఒక ఎగుమతి దానిమ్మ రకాన్ని సాగు చేస్తూ, అంతేకాక దానిమ్మ ఏదైతే మొక్కలు ఉన్నాయో ఒక నర్సరీని కూడా రూపొందించి దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని రాష్ట్రాలకు ఇక్కడ నుంచి మొక్కలను అందిస్తున్నారు నరసింహప్ప. మరి ఈ దానిమ్మ సాగులో ఎలాంటి మెలకువలను పాటించాలి, రెండోది అనంతపురం జిల్లాలో ఈ గత దశాబ్ద కాలంలో విస్తారంగా ఈ దానిమ్మ సాగు కావడానికి కారణాలేంది, అసలు దానిమ్మ సాగు వల్ల ఈ అనంతపురం జిల్లా రైతాంగం ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయా, అసలు ఈ దానిమ్మ సాగులో వచ్చే చీడపీడలు కావచ్చు, వైరస్ తెగుళ్ళు కావచ్చు, ఇవన్నిటినీ కూడా ఎలా అధిగమించవచ్చు, ఈ ప్రకృతి సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో దానిమ్మ సాగు సాధ్యమా కాదా అనే వివరాలను మనము ఆదాయ శాఖ మాజీ చీఫ్ కమిషనర్ నరసింహప్ప మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక దశాబ్ద కాలంగా ఈ దానిమ్మ సాగులో అద్భుతమైన దిగుబడులను సాధిస్తూ అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఎలా సాధ్యమైంది అసలు?
రైతు సోదరులకు నమస్కారం. శ్రీ లక్ష్మీ బొజ్జప్ప సైంటిఫిక్ దానిమ్మ నర్సరీ మరియు ఉద్యానవనం. ఇది 2011 సంవత్సరంలో 6,600 మొక్కలతో ప్రారంభింపబడింది. ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది 8 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి పంట. ఇది భగువా రకం. ఇండియాలో 80% ఇప్పుడు భగువా రకమే సాగులో ఉంది. సో ఇప్పుడిప్పుడే సూపర్ భగవా అన్నటువంటి వెరైటీ కూడా వచ్చింది. ఆ నర్సరీ కూడా మా దగ్గర ఉంది. ముఖ్యంగా దానిమ్మలో చాలామంది రైతులు వాళ్ళకెవరికో డబ్బులు వచ్చాయని చెప్పనని అది పెట్టడం, దాని గురించి సరిగ్గా వివరాలు తెలుసుకోకుండా నాణ్యమైనటువంటి పంట పండించడంలో సాధక బాధకాలు ఏంటి, రోగాలు ఏంటి, చీడపీడలు ఏమిటి, న్యూట్రిషన్ ఎట్లా ఉండాలి, సో ఇవన్నీ ప్రూనింగ్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ జాగ్రత్తలన్నీ తెలుసుకోకుండా పెట్టడం వలన సామాన్య రైతు నష్టపోతున్నాడు. సో అలా కాకుండా క్షుణ్ణంగా దీని గురించి తెలుసుకొని పెడితే దానిమ్మ సులభమైనటువంటి పంట. ఇంతకు మునుపు బ్యాక్టీరియా వలన చాలామంది రైతులు దెబ్బతిన్నారు. ఇప్పుడు బ్యాక్టీరియా కంట్రోల్ చేసుకునేటువంటి పద్ధతులు కూడా వచ్చాయి. డ్యామేజ్ లిమిటెడ్ చేసుకునేటువంటి పద్ధతులు కూడా వచ్చాయి. ఇవన్నీ అవగాహన చేసుకొని పెడితే నాణ్యమైనటువంటి పంట. తర్వాత మహారాష్ట్రకు దీటుగా కలర్ కానీ, సైజు కానీ, తర్వాత లోపల స్వీట్నెస్ కానీ, ఎక్స్పోర్ట్ వెరైటీ మనం పండించవచ్చు. మా ఇక్కడ ఉన్నటువంటి దానిమ్మ శామ్ అగ్రిటెక్ అనేటువంటి సీడ్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఉంది. ఆ సీడ్ ఎక్స్పోర్ట్ కంపెనీ వాళ్ళు మొట్టమొదట గార్డెన్ని టెస్ట్ చేస్తారు. ఒక కాయలు ఫ్రూట్స్ తీసుకుపోయి దాంట్లో ఉన్నటువంటి విత్తనాలని 99 రకాల పరీక్షలు ఉంటాయి. అవన్నీ పరీక్షలు కనుక పాస్ అయితే అప్పుడు వాళ్ళు ఎక్స్పోర్ట్కి తీసుకుంటారు. సో ఇక్కడ మన గార్డెన్లో గత 3 ఏళ్ళుగా వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఏమైతే వాళ్ళకు ఓవర్ రైప్ ఉండకూడదు. ఇక్కడ కొన్ని కాయలు మనం ఓవర్ రైప్ చూస్తున్నాము. ఓవర్ రైప్ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టినప్పుడు 2 నెలలు 3 నెలలు వాళ్ళు నిల్వ ఉంచుకోవాలి. అవి నిల్వ ఉండవు. సో అలా కాకుండా కొంచెం దూరగా ఉన్నప్పుడైతే మనము పర్మిజబుల్ లిమిట్స్ అంటే 100% సేంద్రియం కానటువంటివి కూడా తీసుకుంటారు వాళ్ళు. అయితే దాంట్లో ప్రొహిబిటెడ్ కెమికల్స్ కానీ, అంటే విషపూరితమైనటువంటి ఫారిన్లో నిషేధించబడినటువంటి కెమికల్స్ కానీ, ఇండియాలో అయినా సరే విపరీతంగా కెమికల్స్ పర్మిజబుల్ లిమిట్స్లో ఉన్నా కూడా పర్మిజబుల్ కెమికల్స్ అయినా విపరీతంగా అవి కొట్టినటువంటివి వాళ్ళకి సరిపోవు, అవి రిజెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ 22 ఆవులు ఉన్నాయి, గోశాల ఉంది. తిరుపతిలో పాలేకర్ తో ప్లాట్ఫామ్ షేర్ చేసుకోవడం జరిగింది. అక్కడ వారి పద్ధతులన్నీ విన్న తర్వాత వెంటనే నేను వచ్చి దేశీయ ఆవులను కొని వారి పద్ధతిలో అవలంబించాము. అయితే ఫ్రాంక్గా చెప్పాలి, చాలామంది 100% ఆర్గానిక్ అని అంటారు. ఇక్కడ ఆర్గానిక్ పద్ధతులు చాలా అవలంబిస్తున్నాము. బీజామృతం, జీవామృతం అయితేనేమి, ఘనజీవామృతం అయితేనేమి, దశపర్ణి, ఇలాంటివన్నీ కూడా. అట్లాగే వేస్ట్ డీకంపోజర్ కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నాము. సత్ఫలితాలని పొందాము. ఫంగల్లో మాత్రం ఈ సేంద్రియ మార్గంలో కంట్రోల్స్ ఇంకా మాకు పూర్తిగా పట్టు దొరకలేదు. సో దానికోసం మేము ఈ కెమికల్ని ఆధారిస్తున్నాము. అందులో బోడో పేస్ట్ అన్నటువంటిది, బోడో స్ప్రే అన్నటువంటిది సేంద్రీయ వ్యవసాయంలో యాక్సెప్ట్ చేస్తారు. న్యాచురల్ వ్యవసాయంలో అంటే సహజమైన వ్యవసాయంలో యాక్సెప్ట్ చేయకపోవచ్చేమో, కానీ అది మంచి కంట్రోల్ ఇస్తుంది ఈ ఫంగల్ తెగుళ్ళకి కానీ, తర్వాత బ్యాక్టీరియాకు కూడాను. సో అలాంటివి పరిమితంగా మేము ఉపయోగిస్తున్నాము. శామ్ అగ్రిటెక్ వాళ్ళు ఈసారి తీసుకున్నారు, నిన్న సంవత్సరం తీసుకున్నారు, మొన్న సంవత్సరం కూడా తీసుకున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది అసలు? అంటే రైతాంగం ఇక్కడ ఉండి రెయిన్బోలో కష్టపడితేనే ఇబ్బంది పడుతున్నారు. మరి మీరు ఒక కమిషనర్ స్థాయిలో ఉండి మరి ఇప్పుడు రిటైర్డ్ అయ్యి మరి వీళ్ళతో వ్యవసాయం చేయిస్తున్నారు. మరి దీంట్లో లాభాలు సాధించడానికి అంటే రైతులకి దీనికి ఉన్న అసలు మధ్య ఎందుకు ఇట్లాంటి తేడాలు వస్తున్నాయి అసలు? మొట్టమొదటిది నేను ఎందుకు వచ్చాను అన్నటువంటిది, మా కుటుంబం వ్యవసాయదారుల కుటుంబం. మా నాన్నగారు, మా తాతగారు, యాక్చువల్గా ఇప్పుడు మనం ఉన్నటువంటిది 150 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి పొలం ఇది. సో మా ముత్తాత గారిది. నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ పొలాన్ని నేనే చేయాలని అనుకున్నాను. దానివల్లనే నేను 2009లో రిటైర్ అవ్వంగానే వ్యవసాయం మొదలుపెట్టి 11లో ఈ గార్డెన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒకటి నాకేమనిపించిందనంటే
రైతు క్షేత్రంలో ఆధునిక పద్ధతులు, తర్వాత మనము మర్చిపోయినటువంటి మంచి పద్ధతులు, మన పూర్వీకులు మంచి పద్ధతులు అంటే ట్యాంక్ సిల్ట్ తోలడం, తర్వాత సేమ్ ఆ పశువుల యొక్క పెంట వేయడం, అలాగే ఆవు గంజు, ఆవు పంచితం అంటాం మనం ఏరియాలో. సో ఈ ఆవు పంచితాన్ని ఉపయోగించటం, ఇలాంటివన్నీ కూడా వేప కషాయాలు ఉపయోగించటం మునుపు ఉండేటివి. సో అట్లాంటివన్నీ ఒక చోట ఆధునిక పద్ధతులు ప్లస్ మన పూర్వపు మంచి పద్ధతులు అన్నీ ఒక చోట పెట్టి చూపించి రైతులని ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి అని నా ఉద్దేశం అది. సో భగవంతుడి దయ వలన తోట చక్కగా వచ్చింది. ఇంతవరకు 5,000 మందికి పైగా రైతులు, తర్వాత శాస్త్రజ్ఞులు దీన్ని దర్శించారు. ఇప్పటికీ కూడా మేము కంటిన్యూస్గా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాము. మా పొలంలో ఇప్పుడు వేస్ట్ డీకంపోజర్ గత సంవత్సరంగా దాదాపు 2 లక్షల లీటర్లు మేము భూమికి ఇవ్వడం కానీ స్ప్రే చేయడం కానీ జరిగింది. ప్రతి రైతుకి మేము 10 లీటర్లు ఉచితంగా మేము పంపిణీ చేస్తున్నాము. మా ఊర్లో కూడా చాలామంది దాన్ని ఉపయోగిస్తున్నారు. సో దీని గురించి కూడా మేము చెబుతుంటాము. ఈ సంవత్సరం ముఖ్యంగా మంచి కలరు, మంచి సైజు వచ్చాయి. సో దానికి 2 కారణాలు, వేస్ట్ డీకంపోజరు, తర్వాత చెక్క. ఇది పాత పద్ధతే. ఈ వేప చెక్క, తర్వాత చెనిక్కాయ, వేరుశనగ చెక్క, ఆముదం చెక్క, ఇవన్నీ పూర్వకాలం ఉపయోగించేవాళ్ళు. రకరకాలమైనటువంటి పరిశోధనలు తర్వాత రైతు క్షేత్రంలో మేము ప్రయోగిస్తున్నాము. ఆ ప్రయోగాలని రైతులతో మేము పంచుకుంటాం. ఒక్కసారిగా ఆధునిక పరికరాలన్నింటినీ కూడా పరిచయం చేస్తుంది ప్రభుత్వము. ఇప్పుడు పశువులను పెంచుకొని వాటికి మరీ మేతను తెచ్చి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ పిల్లలను కూడా అందరూ కూడా ఆర్థికంగా లాభాలు వచ్చే ఈ చదువుల వైపు మళ్ళించేశారు. అంటే ఇంట్లో ఈరోజు వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు లేరు పరిస్థితి. మరి తిరిగి మళ్ళీ ఆడికి పోవడం ఇప్పుడు మరీ సాధ్యమవుతుంది అంటే మరీ మొదటి నుంచి మళ్ళీ మనం మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు అసలు వ్యవసాయం? మంచి మాటే చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు పశువులు పెట్టుకునే స్థితిలో చాలామంది లేరు. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు తప్పిస్తే బయట వాళ్ళు పశువులు పేడను తీయాలన్నా కూడా మీకు మనుషులు దొరకరు. సో అదేదో అశుద్ధంగా భావిస్తున్నారు. ఒకప్పుడు పవిత్రంగా భావించినటువంటి పశువుల పేడని, పశువుల యొక్క మూత్రాన్ని, గోమూత్రాన్ని పవిత్రంగా భావించినటువంటి దాన్ని ఇది ఒక అశుద్ధంగా భావించడం దురదృష్టం. నిజంగా పనికి ఎవరినైనా పిలిస్తే అయ్యా పేడకాళ్ళు ఎత్తేయడానికైతే మేము రాము అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదృష్టవశాత్తు మాకు 2 అమ్మాయిలు దొరికారు. వాళ్ళు చక్కగా ఆవులని చాలా ప్రేమిస్తారు, వాళ్ళు చూసుకుంటున్నారు. నేను ఒక్క ఆవులని సరిగ్గా చూసుకోవడానికి మాత్రమే దాదాపు 20 ఆవులు ఉన్నాయి. ఇక్కడ 20 పైన ఉన్నాయి. 4 లక్షల రూపాయలు మేము దీనికి వెచ్చిస్తున్నాము. ఎందుకనంటే దానివలన వచ్చేటువంటి యొక్క గోమూత్రము, గోమయము, సో అంతకంటే ఎక్కువ విలువైనటువంటిది. మా తోట ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉందనంటే చాలామంది పెట్టినటువంటి వాళ్ళు చాలా సమస్యలు ఫేస్ చేసి వదిలిపెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వైరస్లు వచ్చినాయి, బ్యాక్టీరియాలు వచ్చినాయి, అట్లా ఎండు తెగులు వచ్చింది. కానీ మా తోట ఇంత ఆరోగ్యంగా ఉండడానికి మా పశువులే కారణం అని నేను భావిస్తాను. సో అట్లాగే మేము పాటించేటువంటి సేంద్రియ పద్ధతులు. కాబట్టి పెట్టుకోవాల్సింది ఎవరైతే చేతనవుతుందో పెట్టుకోవాలి. లేనటువంటి వాళ్ళు కనీసం గవర్నమెంటు ఒక పశుశాలని, గోశాలని ఎవరి ద్వారా అయినా మెయింటైన్ చేయించి ఆ దాంట్లో వచ్చేటువంటి గోమూత్రాన్ని, గోమయాన్ని ప్రజలు డిస్ట్రిబ్యూట్ చేసేటట్లు చేస్తే చాలా బాగుంటుంది. చాలామంది మెయింటైన్ చేయగలరు. పాలేకర్ అంటారు ఒక్క ఆవుతో మనం 30 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చని అంటారు. కాబట్టి అంత లిమిటెడ్గా ఒక ఊళ్ళో లేదా ఒక మండలంలో ఒక గోశాల స్థాపించి ఆ గోశాల నుంచి రైతులు తెచ్చుకునేటట్లు అయితే చాలా బాగుంటుంది. మాకైతే చాలా సత్ఫలితాలను ఇచ్చింది. మరి ఈ దానిమ్మ సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు మీరు పాటిస్తున్నారు? రైతులు ఎలాంటి మెలకువలు తీసుకుంటే ఇది మనకి లాభదాయకంగా ఉంటుంది ఈ పంట? మొట్టమొదట మనకు మోస్ట్ సూటబుల్ అనంతపురం. ఎందుకనంటే ఇక్కడ డ్రై క్లైమేట్లో షుగర్స్ ఎక్కువ ఫార్మ్ అవుతాయి. ఇప్పుడు మీకు అరేబియాలో డేట్స్ హైయెస్ట్ స్వీట్, అట్లనే మన పండ్లు ఎక్కువ తీయగా ఉండడానికి, నాణ్యతగా ఉండడానికి కారణం డ్రై క్లైమేట్. ఏదైతే మనకు డిసడ్వాంటేజో అదే మనకి ఇది ఇక్కడ అడ్వాంటేజ్. కాబట్టి దానిమ్మ చాలా సూటబుల్. ఇది ఎడారి మొక్క, ఇరాన్ నుంచి వచ్చింది. ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వచ్చి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చింది. సో కాబట్టి మనది సెమీ డెజర్ట్ కాబట్టి అనంతపురం ఏదో ఇప్పుడు ప్రభుత్వం యొక్క దీనివల్ల నీళ్ళు వస్తున్నాయి, కానీ లేకపోతే ఇది డెజర్ట్గా అయిపోయేది. సో ఇది చాలా సూటబుల్ ఒకటి. రెండవది, మేము ఇక్కడ అధిక సాంద్రతలో పెట్టాము. అంటే క్లోజ్డ్ ప్లాంటేషన్ 12x8 పెట్టాము. దీనివల్ల 450 మొక్కలు వస్తాయి. సో 450 మొక్కల ద్వారా మనకు ఒక 25 కిలోస్ ఈజీగా, ఇన్ఫాక్ట్ ఒక్కొక్క చెట్టు ఇక్కడ ఈ సంవత్సరం
40 కిలోలు కాసింది. చాలామంది రైతులు కూడా వచ్చింది అది. కాబట్టి 40 లేకపోయినా 25 తీసుకున్నా కూడా 25 ఇంటూ 450 చెట్లు, సో 11 టన్నులు వస్తుందన్నమాట. సో 11 టన్నులు యావరేజ్ మీద తోటలో తీసుకుంటే మనం 40-50 మధ్య వేసుకోవాలి. ఒక్కొక్కసారి 70, 80, 100, 120 కూడా వచ్చాయి. అవన్నీ ఎక్సెప్షనల్ కేసెస్. అవి కాకుండా జనరల్గా తీసుకుంటే రైతుకి తోటలో 40-50 రూపాయల మధ్య దొరుకుతుంది. సో నిన్న సంవత్సరం మాకు శ్యామ్ అగ్రిటెక్ వాళ్ళు 65 రూపాయలు ఇచ్చారు, తర్వాత బయట వాళ్ళు 75 రూపాయలు కూడా ఇచ్చారు. అవి ఎక్సెప్షన్స్. సో 40-50, 40 వేసుకోండి. 40 వేసుకున్నా కూడా 11 టన్నులు వస్తే 4.5 లక్షల రూపాయలు వస్తుంది. సో మీరు ఖర్చులు తగ్గించుకుంటే సేంద్రియ పద్ధతుల్లో ఖర్చులు తగ్గించవచ్చు. తగ్గించుకుంటే ఒకవేళ ఎంత ఎక్కువ పెట్టినా కూడా 2 లక్షలు, సో మీకు 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఒక ఎకరాకి. ఇంకా అంతకంటే ఏం కావాలి? 6-7 లక్షల ఆదాయం వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవి ఎక్సెప్షన్స్. సో యావరేజ్గా 2 లక్షలు తీసుకోవచ్చు. రైతులు ఏమైతే దీని గురించి సమగ్ర సమాచారాన్ని ఎన్ఆర్సిపి, మాకు ఎన్ఆర్సిపి అవార్డు కూడా వచ్చింది, నేషనల్ రీసెర్చ్ సెంటర్ అండ్ పొమోగ్రనేట్, ప్రోగ్రెసివ్ పొమోగ్రనేట్ ఫార్మర్ అని. వాళ్ళు ఎన్నో పరిశోధనలు చేసి వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి మనము, ఆధునికటువంటి పద్ధతులు. అట్లాగే సేంద్రియ పద్ధతులు పాటిస్తే మనము సహజంగానే మొక్కకి రోగ నిరోధక శక్తి ఉంటుంది. అంత చీడపీడలు కానీ డిసీజెస్ కానీ రావు. వచ్చినటువంటివి ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో నేను రైతు సోదరులకు మనవి చేసేది ఏంటంటే, మన సేంద్రియ పద్ధతులు అంటే పూర్వకాలంలోగా ఎరువు బాగా వేయాలి, పశువుల ఎరువు, ట్యాంక్ సిల్ట్ అంటే మన చెరువు మట్టి వాడుకోవాలి. అట్లాగే మనం లోకల్గా దొరికేటువంటి యొక్క ఆకులు, తర్వాత చెట్లు, ఇట్లాంటివన్నీ కూడా వ్యర్థ పదార్థాలన్నీ కూడా వాడుకోవాలి. ఇదంతా వాడుకుంటే ఇవి వాడుకోవడం ద్వారా మనం ఖర్చు తగ్గించుకోవచ్చు. లైఫ్ స్పాన్ అంటే దీని యొక్క జీవన ప్రమాణం మనం పెంచవచ్చు. ఈ నీటి యాజమాన్య పద్ధతులు కానీ, రెండోది మనం అంటే ఇప్పుడు ఈ మొక్కలకి ఇచ్చే ఈ సేంద్రియ ఎరువుల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానిమ్మలో? మొట్టమొదటిది నీళ్లు ఫ్లోరైడ్ ప్రాబ్లం నిజమే, కానీ ఫ్లోరైడ్ ఉన్నా కూడా డ్రిప్ సిస్టమ్ వలన నీళ్లు పారదు కాబట్టి సో భూమి అంత పాడు కాదు. ఇప్పుడు అనంతపురం జిల్లా ఇండియాలోనే డ్రిప్లో నంబర్ 1. సో ప్రభుత్వం మాకు కూడా ప్రోత్సాహాలు ఇచ్చింది. 90% వరకు ఇచ్చారు, తర్వాత 50%లో ఇచ్చారు. సో ఆ డ్రిప్ మనం వేసుకోవడం, డ్రిప్ వేసుకున్న మెయింటెనెన్స్ బాగుండాలి. ఎందుకంటే ఆ డ్రిప్ బ్లాక్ అవుతుంది ఫ్లోరైడ్ వలన. అది పీరియాడికల్గా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఆ డ్రిప్ని. అలా డ్రిప్ సిస్టమ్ వాడితే నీటిని అధిగమించవచ్చు. ఇప్పుడు నేను ఇంతకు మునిపే చెప్పాను, మనం ఎక్స్పోర్ట్ కూడా మనం ఎక్స్పోర్ట్ కంపెనీ తీసుకుంటోంది అని. అంటే ఏంటి? సో ఈ ఫ్లోరైడ్ ప్రాబ్లం అయితేనే ఇవన్నీ అధిగమించినట్లే కదా. సో కాబట్టి ఇది సులభంగా అధిగమించవచ్చు డ్రిప్ పద్ధతి ద్వారా. సేంద్రియ ఎరువులను వాడకం వల్ల కూడా, మరోవైపు ఈ చెట్టు చేమల నుంచి వచ్చే ఆకులను వాడడం వల్ల కూడా మనము వ్యవసాయంలో ఉన్న ఖర్చులను తగ్గించుకోవచ్చు. అంతేకాక ప్రభుత్వం మరిన్ని సదుపాయాలను ఇచ్చి ఇక్కడ విస్తీర్ణం ఏదైతే వ్యవసాయ విస్తీర్ణం, దానిమ్మ సాగు విస్తీర్ణం పెరుగుతుంది కాబట్టి ఇక్కడ గిడ్డంగులు ఏర్పాటు చేయడం వల్ల గల ఎక్స్పోర్ట్ క్వాలిటీకి ఉన్న అంటే కొద్దిగా నష్టాలని పూరించడానికి ఒక అవకాశం ఉంటుంది, నష్టాలను నివారించడానికి ఒక అవకాశం ఉంటుంది. అంతేకాక ఇక్కడున్న రైతాంగం మరింత నాణ్యమైన దిగుబడులను పండించాలంటే ఖచ్చితంగా తప్పనిసరిగా మనం పూర్వ పద్ధతిలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మనము పాడి ఆవులను పెంచుకోవాల్సిందే. ఆ పాడి ఆవుల సేంద్రియ ఎరువులను వాడడం వల్లనే మనం వ్యవసాయంలో అన్ని విధాలుగా రావచ్చని, అందుకనే వంశపారంపర్యంగా మాకు ఏదైతే మా తాతలు ముత్తాతల నుంచి వచ్చిన ఈ వ్యవసాయం మీద మాకున్న మక్కువతోనే నేను ఒక కమిషనర్ స్థాయి నుంచి రిటైర్డ్ అయినా కూడా తిరిగి నేను వ్యవసాయం వైపే వచ్చాను. ఇది 10 మందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి. భవిష్యత్ తరాలకు కూడా వ్యవసాయం అన్నది అవసరమని చెప్పడానికే నేను ఇక్కడ ఈ దానిమ్మ సాగులో ఇలాంటి ఫలితాలను చేపట్టడమే కాక ఎప్పటికప్పుడు వ్యవసాయంలో వచ్చే ఆధునిక పద్ధతులు కావచ్చు, మార్పులు కావచ్చు, వాతావరణం అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని అవగాహన చేసుకొని వ్యవసాయ రంగంలో మనం ముందుకు సాగితే ఖచ్చితంగా నష్టాలు అన్నకి అవకాశం ఉండదు. కాబట్టి ఇవన్నింటినీ కూడా రైతులు తెలుసుకున్నప్పుడే ఆ పంటలను సాగు చేయాలి. ఎలాంటి అవగాహన లేకుండా పంటల సాగులో వాణిజ్య పంటల వైపు పోయినప్పుడే కొన్ని నష్టాలు వస్తాయి. కాబట్టి వీటినన్నింటినీ కూడా రైతులు కూడా ప్రత్యేక మెలకువలను తెలుసుకుని ముందుకు సాగితే ఖచ్చితంగా పెట్టుబడి కన్నా కూడా 2-3 ఇంతలు, కొన్ని సందర్భాల్లో 4 ఇంతలు కూడా లాభం వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకి ఆదర్శ రైతు మాజీ కమిషనర్ నరసింహప్ప చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో రవిచంద్ర, ఏపీ 24/7 అనంతపురం నుంచి. అన్నదాతకు వందలం, అన్నపూర్ణకు అభిషేకం. మీ ఏపీ 24/7 రైతు రథంలో మరిన్ని విజయగాథలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాలలో సమస్యలతో రణానికి పరిష్కారాల సమాహారం రైతు రథాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా